ప్రైజ్ లార్డ్. దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మరి లైవ్ కార్యక్రమం చాలా డిస్టర్బెన్స్ అయితే అయ్యింది. కానీ మంచి వర్తమానం దేవుడు మంచి మాటలు మాట్లాడి ఉన్నారు. ఏది అయినప్పటికీ కూడా మరి ఆ యొక్క డిస్టర్బెన్స్ విషయంలో చింతిస్తున్నాము. మరి ఇలా జరగకుండా మరి ముందుగానే చూసుకున్నటకు మేము ప్రయత్నిస్తాము. నెక్స్ట్ లైవ్ నుంచి ఈ యొక్క డిస్టర్బెన్స్ లేకుండా చూసుకున్నటకు నా ప్రయత్నం నేను చేస్తాను. లైవ్లోకి వచ్చినప్పుడు మీరు ఒకసారి వాయిస్ రాకపోతే ముందుగా తెలియచేయండి. ఎందుకంటే మేము వాక్య భాగంలో ముందుకి వెళ్ళిపోతుంటాం కాబట్టి చూసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ లైవ్లోకి వస్తున్న మీరే దేవుని పిల్లలైన మీరు అన్న వాయిస్ రావట్లేదని ఒక మెసేజ్ పెడితే అంటే నేను చూసుకున్నట్టుకు అవకాశం ఉంటుంది. ఈరోజు వాక్యం అంతా అయిపోయింది కానీ లాస్ట్ వరకు కూడా మరి వాయిస్ వస్తుందో రావట్లేదు కూడా తెలియని పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఆ యొక్క మంచి వర్తమానాన్ని ఈరోజు మనం మిస్ అయి ఉన్నాం. ఏదేమైనా దేవుడు మరొకసారి మంచి మాటలతో మాట్లాడనే ఉన్నాడు. మన జీవితాన్ని బాగు చేసే దేవుడు. ఒక చిన్న మాటను మరి మనం చదువుకుందాం. మీకా రాసిన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మనుష్యుడు ఏది ఉత్తమమైనదో నీకు ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు. ఆయన అక్కడ మంచి మనసు, దీన మనసు, ప్రేమ ఈ కలిగి ఉండాలని దేవుడు నిన్ను అడుగుతున్నాడు కదా అని అక్కడ ఒక మాట ఉంటుంది. ఈరోజు క్రీస్తు పిల్లలుగా దేవుని బిడ్డలుగా మనందరం కూడా ఒక మంచి మనసు కలిగి ఉండాలి. దీనిల కొరకు ఆలోచన కలిగే మనసు, ఇతరులు దుఃఖములుంటే వారి కొరకు ప్రార్థించే మనసు, ఇతరులు సమస్యలుంటే వారిని ఓదార్చే మనసు, వారి కన్నీటిని తుడిచే మనసు, క్రీస్తు మనసు ఈరోజు మనకు ఉండాలి. కాబట్టి ప్రార్థన చేద్దాం. మనందరికీ కూడా ప్రభు హృదయం మనకి ఉండాలి. ప్రభువుని మనం కూడా ఇతరులను ప్రేమించాలి, శత్రువులను సైతం ప్రేమించాలి. నీ మీద అవమానాలుగా నీ మీద నిందలేసే వారిని, నిన్ను దూషించే వారిని మనం ప్రేమించాలి. క్రీస్తు ప్రేమలో మనం అందరం కూడా ముందుకు కొనసాగుదాం. మరి లైవ్లో జరిగిన డిస్టర్బెన్స్ బట్టి అందరూ కూడా క్షమించాలి. చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇక్కడ సంఘ బిడ్డలు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు ఈరోజు. కానీ దేవుడు మరొక మారు మంచి మాటలు మనతో మాట్లాడబోతున్నాడు ఆయన. కాబట్టి అందరూ కూడా ఎదురు చూద్దాం. నెక్స్ట్ లైవ్కి ఇలాంటివి కూడా సమస్యలు లేకుండా ఉండులాగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి ప్రార్థన ద్వారా. అంతే తప్ప కానీ మరి సహకారం అందించమంటే ధనాన్ని అడుగుతున్నారు ఏమనుకుంటారు. నేను ఏ రోజు కూడా ఎవరిని కూడా ఏమీ అడగలేదు. కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఒక పోడియం కూడా కొనాలని ఆశపడుచున్నాం. దాని నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. దేవుడు మార్గాలు చూపించలాగున. దేవుని చిత్తం అయితే మాకైతే సౌండ్ సిస్టమ్ కూడా లేదు. మరి రాబోతున్న రోజుల్లో ఏదైనా ఒక చిన్న సౌండ్ సిస్టమ్ మన సంఘం మట్టికి మనకి సరిపోయే విధంగా ఒక సౌండ్ సిస్టమ్ తీసుకున్నట్టు కూడా దేవుడు కృప చూపించలాగున ప్రార్థన చేయండి. ఒక కెమెరా విషయంలో కూడా అనుకుంటున్నాను. ఆశ ఉంది కానీ మరి ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈరోజు కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు, వచ్చే సంవత్సరాన్ని కానీ దేవుడు మన ఆశ నెరవేరుస్తాడు. కాబట్టి ఆశగల ప్రాణం తృప్తిపరిచి దేవుడు ప్రార్థన చేయండి. ఇవన్నీ కూడా దేవుడు నెరవేర్చలాగున దేవుని మరి కృపలు మనందరం భద్రపరచాలని మీ ప్రార్థనలో